నమస్కారం. మనం ఇప్పుడు డాక్టర్ ఏ. రామకృష్ణ నాయుడు గారు, ఆర్‌కే రమటాలజీ అండ్ ఇమ్యునాలజీ సెంటర్. ఈ డాక్టర్ గారి దగ్గరికి మనం వచ్చాము. ఈ నెలలో మే 10వ తారీఖున వరల్డ్ లూపస్ డే జరిగింది. అలాగే రేపు అంటే మే 20వ తారీఖున వరల్డ్ ఆర్థరైటిస్ డే కూడా జరగబోతోంది. ఈ రెండిటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం డాక్టర్ గారి మాటల్లో విందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్స్ మీకు లూపస్ డే గురించి, ఆర్థరైటిస్ గురించి అని మీకు చెప్పాను గదా! అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి? వీటిని మనం ఎలా గుర్తిస్తాము? వీటి గురించి మాకు కొంచెం వివరించండి సార్. 'సత్య ఫర్ ద పీపుల్' లైవ్ టీవీ వాళ్ళకి, ఇంకా మిగతా ప్రేక్షకులందరికీ కూడా మీ అమూల్యమైన సలహాలు, వాటి గురించి ఏంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాకు వివరించండి. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వరల్డ్ లూపస్ డే మే 10వ తారీఖున గమనించడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ లూపస్ డే అని మనం సెలబ్రేట్ చేస్తారు. అంటే అసలు లూపస్ అనేది ఏమిటి అంటే లూపస్ అనేది దీన్ని ఇంకో విధంగా సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమెటోసిస్ అని చెప్పి దాని పూర్తి పేరు. ఇది ఒక అందరూ అంటే దీన్ని గమనించగలిగిన వెంటనే మనం గుర్తించగలుగుతామా? లేకపోతే ఏ రకంగా వస్తుందనేది చాలా తక్కువ అవగాహన ఉన్న కండిషన్ ఆటోఇమ్యూన్ కండిషన్ అంటే స్వయం శోధనం. అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టము మన బాడీలో ఉన్న టిష్యూస్‌ని యాంటీజెన్స్‌గా గుర్తించి మన బాడీస్ మీద యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే వచ్చే వ్యాధులను మనం ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని అంటాము. సో, ఈ లూపస్ అనేది ముఖ్యమైనది వీటిలోని. లూపస్‌తో పాటు మిగతా కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కూడా ఉంటాయి. ఉదాహరణకు స్క్లెరోడర్మా అని మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అని, లేకపోతే యాక్టివ్ ఫాస్ఫోలిపిడ్స్ ఇలాగ వాస్కులైటిస్ అని చాలా రకాలైన ఆటోఇమ్యూన్ కండిషన్స్ మనల్ని బాధించే అవకాశం ఉంటుంది. వీటి గురించి చాలా ఆహ్, అవగాహన ఆహ్, బేసిక్ ఫిజిషియన్స్‌లోను ప్లస్ మరి కామన్ మ్యాన్‌లో తక్కువ. ఇప్పుడు లూపస్ ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, ఇది ఎందుకు ఈ అవగాహన దినోత్సవంగా మనం గుర్తిస్తారు ప్రపంచం WHO అని ఎందుకంటారంటే, లూపస్ ఓన్లీ కొంతమంది పేషెంట్స్ లూపస్ పేషెంట్లు ముందుగా చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం. మరికొంతమంది ఫిజిషియన్స్ దగ్గర వెళ్ళడం. మరికొంతమంది కీళ్ళ నొప్పులతో పాటు ఉండడం మూలాన ఆర్థోపెడిషియన్స్ లేదా జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళడం. కొంతమంది తీవ్రమైన స్థాయిలో ఉన్నప్పుడు న్యూరలాజికల్ ఎమర్జెన్సీస్ కింద కానీ, లేకపోతే ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికి. అలాగే నెఫ్రాలజీ సారీ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం. ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్, డిఫ్యూజ్ ఆల్వార్ హెమరేజ్ అంటాం. ఆల్వార్ వాస్కులైటిస్ అనేది. అంటే సార్, శరీరంలో లూపస్ అనేది ఒక చర్మానికి సంబంధించిందేనా? లేకపోతే ఇతర భాగాలన్నిటికీ కూడా ఇది సంక్రమిస్తుందా? ఇది మన శరీరంలో చెప్పాలంటే మన తలలోని వెంట్రుకల నుంచి కిందన కాలిగోటి వరకు ఏ ప్రాంతాన్నైనా, ఏ వ్యవస్థనైనా దీన్ని ప్రభావితం చేసి డామేజ్ చేయగలిగే ఒక రకమైన కీళ్ళవాతం వ్యాధి. హ్మ్. అలాగని చెప్పి అందరిలోని అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయా అంటే, అది అన్ని వ్యవస్థలు దెబ్బతినాలని ఆహ్, ఉంటేనే మనం లోపస్ లేకపోతే లోపస్ అంటాం. అది స్థాయిలుగా అంటే ప్రాథమిక స్థాయిలో ఓన్లీ చర్మం దగ్గర మొదలవ్వచ్చు. అంటే మొహం మీద బటర్‌ఫ్లై ర్యాష్ అంటాం. ఎండకి వెళ్ళగానే ఎర్రగా అయిపోతూ ఉండడం. అలాగే నోట్లోని అల్సర్స్ రావడం. జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉండడం. అంటే కట్టలు కట్టలుగా ఊడిపోతూ ఉండడం. ఇల్ ఇవి ఇలీసి తెలియకుండా జ్వరంగా ఉండడం. అంటే తెలియని జ్వరాలు ఈ రకంగా ఉండడం. కీళ్ళ నొప్పులు కొంతమంది కీళ్ళవాతం కింద రావడం. ఈ రకంగా మొదలవ్వచ్చు. ఈ రకంగా మొదలవుతూ అది మన శరీరంలోని ముఖ్యమైన అవయవ వ్యవస్థలైన ఊపిరితిత్తులు ఇప్పుడే నేను చెప్పినట్టుగా పల్మనరీ వాస్కులైటిస్ అంటాం. కొంతమంది సడెన్‌గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌తో పడిపోతారు. కొంతమందేమో దీర్ఘకాలికంగా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం.
సైట్ అంటాం. ఆ రకంగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది నెఫ్రైటిస్ అంటాము. లోపస్ నెఫ్రైటిస్ అంటాము. లోపస్ నెఫ్రైటిస్‌లో స్థాయిలు ఉంటాయి. అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 6 వరకు స్థాయిలుంటాయి. అంటే ఆ స్థాయిని బట్టి అది నెఫ్రైటిస్ తీవ్రతను బట్టి వాళ్ళలోని జబ్బు యొక్క తీవ్రత మనకి బాధిస్తా ఉంటది. అలాగే కొంతమంది అసలు ఈ అంటే ఏ వ్యవస్థని మనం వదులుతుందని చెప్పే అవకాశం లేదు. కొంతమంది గ్యాస్ట్రోఎంటరాలజీ ఎమర్జెన్సీస్‌తోని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్తారు. కొంతమంది నెఫ్రాలజిస్ట్ దగ్గరికెళ్తారు. కొంతమంది న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్తారు. కానీ వచ్చిన తీవ్రతను బట్టి అవయవ వ్యవస్థల దెబ్బతిన అంటే ఎఫెక్ట్ అవ్వడం బట్టి ఆయా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళు సీనియర్ స్పెషలిస్ట్‌లు అందరూ బాగానే గుర్తిస్తారండి. ఇప్పుడు అవగాహన ఉంది. జూనియర్స్ జూనియర్స్ కొంతమంది అంత అవగాహన లేకపోవడం వల్ల ఆహ్, ట్రీట్మెంట్ అనేది డిలే అవుతూ ఉంటుంది. అప్పుడు మనం తీవ్రమైన పరిణామాలనేవి ఉంటాయి. తీవ్రమైన కాంప్లికేషన్స్ ముందుకొచ్చే అవకాశం ఎదుర్కోవాల్సొస్తూ ఉంది. ఎదుర్కో అంటే వీటికి అసలు కంప్లీట్‌గా నిర్మూలన అనేది ఉందా? లేదా? పూర్తి స్థాయి నిర్మూలన అనేది ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అన్నిట్లో కూడా ఉండే అవకాశం తక్కువ. హ్మ్. ఎందుకు తక్కువ అంటే ఇది కూడా ఒక షుగర్ లాంటి లాగే ఆటోఇమ్యూన్ కండిషన్. షుగర్ ఏ రకంగా లోపల మన లోపల వ్యవస్థలోనే మార్పులు జరిగి మనకి షుగర్ ఎలాగైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్‌లో మార్పులు జరిగి యాంటీబాడీస్ అనేది ఆటో ఇమ్యూనిటీ అని కంటిన్యూస్‌గా నిరంతరంగా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది నిరంతరంగా మనం చనిపోయేంత వరకు పనిచేసే వ్యవస్థ. బయట నుంచి వ్యాధుల నుంచి గాని, క్యాన్సర్ కణాల నుంచి గాని, లేకపోతే వేరు వేరు క్రిమి కీటకాల నుంచి గాని అడ్డుకునే వ్యవస్థ. దాంట్లోని అబ్నార్మల్‌గా ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడం వల్ల వచ్చే జబ్బు కాబట్టి జీవితాంతం కాకపోయినా చాలా సంవత్సరాలు అంటే కంట్రోల్‌లో పెట్టుకోవాలంటారు. కంట్రోల్ అంటే క్యూర్ అయిపోయినంతగా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అంటే వీటికి సంబంధించి అంటే ఇవి వచ్చాక ఆహారంలో ఏమన్నా మార్పులు జేసుకోవాలంటారా? లేదా ఏ ఆహారమైనా మామూలుగా రోగి తీసుకోవచ్చా? అంటే ముఖ్యంగా నెఫ్రైటిస్ ఉన్నప్పుడు మాత్రం మనం ఆహారం అంటే మార్పులు చేసుకోవాలి. ముఖ్యమైన ఆహారం ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనం పాటించాలి. వాటిలో భాగంగా రెడ్ మీట్ అనేది మనం తగ్గించుకోవాల్సొస్తుంది. హ్మ్. రెడ్ మీట్ చాలా మటుకు ఇన్ఫ్లమేషన్ వల్ల పెంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ క్రాబ్ అంటే అంటే మెరైన్ ఫుడ్స్ అవి కూడా సీ సీ అవాయిడ్ చేస్తే సీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. దీంతో పాటు అంతేకాకుండా ఈ ఇప్పుడు ఈ ఆహారపు అలవాట్లే కాకుండా మనం మిగతా అలవాట్లు దీనికి తగ్గట్టుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మనం ఎండకి వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకోవడం, ఇది కవర్ చేసుకొని ఎక్కువగా తీసుకోవడం. ఏ వయసు వాళ్ళలో వస్తుంది సార్? అంటే ఎక్కువగా చిన్న పిల్లలకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయా? అవునండి. యుక్త వయసులో ఎక్కువగా వచ్చే అవకాశం. స్త్రీలలో ఎక్కువగా ఈ లోపస్ అనేవి వ్యాధి ప్రబలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ వయసులోనే చిన్న అంటే నియోనాటల్ లోపస్ అంటాం. పుట్టిన వెంటనే నెలల పిల్లలు కూడా మేము చూసిన సందర్భాలున్నాయి. అలాగే పెద్ద వయసులోనే 50, 60 సంవత్సరాలలో కూడా మేము మొదటిసారిగా లోపస్‌ని మనం డయాగ్నోస్ చేసిన సందర్భం. ఇవి కాకపోతే ఎక్కువ శాతం స్త్రీలలో యుక్త వయసులోని ప్లస్ 40స్ అంటే రెండవ దశాబ్దం నుంచి నాలుగో దశాబ్దం వరకు. అంటే ఇది డాక్టర్ల పర్యవేక్షణలో స్పెషల్‌గా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటూ, జాగ్రత్తగా ఆహార నియమాలవి పాటిస్తే, ఇది ఒక వరకు కంట్రోలొచ్చి మనకి బావుంటుందని చెప్తున్నారా? ఖచ్చితంగానండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ లోపస్ అనేది దీనికి ఏ అంటే ఏ టైప్ ఆఫ్ పాయింట్ తీసుకొని ఆ టైంలో ఇదే ఉంటుందా? ఈ రకమైన లక్షణం ఉంటుందా? ఇంతే తీవ్రత ఉంటుందా అని చెప్పడం చాలా కష్టతరమైన పరిస్థితి. లోపస్ ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తుందో మనకు తెలిసిన అంటే పూర్తిగా మనం అంచనా వేయడం కష్టం. కొంతవరకు అంచనా వేయవచ్చు. అంటే కాంప్లిమెంట్స్ అని, ఈఎస్‌జీని యాక్టివిటీ అని, డిసీజ్ యాక్టివిటీ అసెస్మెంట్ ఇవన్నీ మేము అంటే పర్యవేక్షణలో అంటే స్పెషలిస్టులు మాత్రమే కొంచెం దాన్ని కరెక్ట్‌గా అంచనా వేసి సరైన వైద్యాన్ని
కానీ చాలా మంది ఆహ్, ఆహ్, జనరల్ ప్రాక్టీషనర్స్ ఇవి కూడా వీళ్ళు చూస్తా ఉంటారు. వాళ్ళ ఇప్పుడు అవగాహన పెరిగి అందరూ ఆటోఇమ్యూన్ యాంటీబాడీస్ టెస్టులు చేసి ఈ మధ్య రిఫరల్ సిస్టమ్ అది బాగానే పెరిగింది. అలాగే ఈ వైద్యాన్ని మనం మనం స్పెషలిస్ట్ చేసే వైద్యాన్ని కూడా కాపీ చేయడం కూడా కొంతమంది జ ఆహ్, జనరల్ ప్రాక్టీషనర్స్ కాపీ చేసి అలా ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా సలహా అంటే ఏమిటంటే పేషెంట్‌లకి బేసిక్ జనరల్ ప్రాక్టీషనర్స్‌కి స్పెషలిస్ట్‌కి రిఫర్ చేయండి. ఈవెన్ నేను కూడాను నెఫ్రైటిస్ ఎఫెక్ట్ అయితే మేము నెఫ్రాలజిస్ట్‌కి రిఫర్ చేస్తాం. ఈజ్ ఎ టీమ్ వర్క్. మన పేషెంట్ కేర్ అనేది ఎప్పుడు కూడా టీమ్ వర్క్ అవును. ఉంటది. అంతా నేనే చేసేసి ఆ! అనడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో, మనం టీమ్‌గా వర్క్ చేయాలి. అప్పుడే మనం సొసైటీలో లోపస్ యొక్క తీవ్రతను మనం తగ్గించుకొని, లోపస్ వల్ల సంభవించే డామేజ్‌ని, మరణ శాతాన్ని మనం తగ్గించొచ్చు. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఈ 10 సంవత్సరాలు బతకడమే లోపస్ నెఫ్రైటిస్ వస్తే చాలా ఎక్స్‌పెక్టెడ్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చాలా చక్కనైన వైద్యం మనకి అందుబాటులో ఉండడం, నియర్ నార్మల్ లైఫ్‌ని మనం వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటే, మనం వేరే నార్మల్ లైఫ్‌ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఎక్స్‌పెక్టెన్సీ. చాలా బాగా చెప్పారండి. మే 20వ తారీఖు వరల్డ్ ఆర్థరైటిస్ డే. ఇది అందరికీ తెలిసిందే. ఆర్థరైటిస్ గురించి మనం మీరు కిందటిసారి ఇచ్చిన ఎపిసోడ్‌లో గూడా చాలామందికి వివరణ తెలిసింది. చాలామంది గూడా మిమ్మల్ని ప్రశంసించారు. చాలా బాగా చెప్పారు. ఎక్స్‌ప్లనేషన్ చాలా బావుంది. మాకు కొన్ని పాయింట్స్ అసలు తెలియవు అని గూడా కొంతమంది మా నియర్ అండ్ డియర్ లేదా పేషెంట్స్ వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళున్నారు. ఈ ఆర్థరైటిస్ డే స్పెషాలిటీ ఏంటి? దీని అంటే ఈరోజు మీరు ఇంకేమన్నా అదర్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తారా? మీ ఆహ్, అసోసియేషన్ తరపున? లేదా ఇంకా ఏమన్నా మీరు దీని గురించి ఏమన్నా మీరు వివరణ ఇస్తారా? మాకు కొంచెం తెలియజేయండి సార్. ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డే చాలా ప్రాముఖ్యమైన దినంగా మేము రొమటాలజిస్టులు అందరూ దాన్ని మనం గమనిస్తామండి. ఎందుకంటే వరల్డ్ ఆర్థరైటిస్ డే మే 20 తారీఖున WHO ప్రకారం మనం గమనించింది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో కనీసం 25% మంది, ఇది సర్వే చెప్తున్న రిపోర్ట్‌లో, 25% మంది ఏదో ఒక రకమైన మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్‌తోని ఎఫెక్ట్ అయినట్టు మనకి సర్వే అంచనాలు చూపిస్తుంది. అండ్ మోరోవర్ అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్‌లో మోస్ట్ ఆఫ్ ది అబ్సెంటీయిజం, వాళ్ళ జాబ్‌లో అబ్సెంటీయిజం రీజన్ కూడా మస్కులోస్కెలిటల్ వన్ ఆర్ అదర్ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ కారణం అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్. సో, అంటే 20 ఎప్పుడైనా సరే WHO ఒక కమ్యూనిటీలో పాపులేషన్‌లో మోర్ థాన్ 10% ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ డిసీజ్ కింద తీసుకొని దాన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా, నివారించడం ఎలాగా, తర్వాత మేజర్ ఇష్యూస్ రాకుండా దాన్ని కాపాడడం ఎలాగా అనేది దాన్ని మనం ఈ ఈ ప్రత్యేకమైన దినాల కింద మనం చూపించి ప్రజల్లోని నార్మల్ కామన్ మ్యాన్‌లోని ప్లస్ ప్రాక్టీషనర్స్‌లో కూడా అవేర్‌నెస్ తీసుకురావడానికి ఈ దినాన్ని మనం ప్రపంచ అథ్లెటిక్స్ దినంగా మనం గుర్తిస్తాం. అయితే 200 పైగా రకాలు ఉన్నాయని చెప్పాను మీకు. అవునండి. నిజంగా అలానే ఉంటాయి. అంటే ఒక్కో రకమైన కీళ్ళవాతం ఒక్కోలాగా మనకి ప్రెజెంట్ అవుతా ఉంటదండి. కామన్‌గా వచ్చేది అన్నిటికన్నా మోస్ట్ కామన్ ఆస్టియోఆర్థరైటిస్. అది వయసు రీత్యా మనం పెద్ద వయసు వాళ్ళలో గమనిస్తున్నాం. అది అరుగుదల అనుకుంటాం మనం. అది కామన్‌గా మనం మాట్లాడుకునేది అరుగుదల అనమాట. అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ కామన్. జెనెటికల్ రీజన్స్ కూడా ఉంటాయి. కాకపోతే కామన్‌గా వచ్చేది డీజనరేటివ్ ఆర్థరైటిస్. కార్టిలేజ్ డీజనరేట్ అవ్వడం. ఇప్పుడు పిల్లల్లో గూడా చాలా మందికి కాళ్ళు అవి వంకర్లు బోయి, చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి వైద్యం చేస్తే అంటే తగ్గే అవకాశాలేమన్నా ఉంటాయా? అంటే చిన్న వయసులో ఏదైనా వస్తే వాళ్ళకి తగినంత వైద్యము, పోషకాహారము అన్నీ కరెక్ట్‌గా ఉంటే గనక అవి తొందరగా తగ్గుతాయి. ఎలాంటి రోగమైనా అనంటారు.
అది దాని మీద ఏమన్నా చెప్తారా? కరెక్ట్ అండి. మీరు చెప్పింది ఏంటంటే కాళ్ళు వంగకపోవడం ఇవన్నీ కూడాను రికెట్స్, స్కర్వే అని కొన్ని రకాలైన మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి. మెటబాలిక్ బోన్ డిసీజెస్ అంటాం. అంటే రికెట్స్ వల్ల విటమిన్ డి లోపం వల్ల, స్కర్వే అంటే విటమిన్ సి లోపం వల్ల. సో వీటిలోని ఒక కాళ్ళు వంగకపోవడం అనేది చెప్తాం. మీరన్నట్టుగా సూర్యరశ్మి, సరైన పోషకాహారం ఇవి కాకుండా కంజెంటల్‌గా వచ్చే కొన్ని అది డిజార్డర్స్‌ని మనం అది ఆర్థోపెడిషన్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్‌లో కరెక్ట్ చేస్తాం. అంటే ఇది హెరిడిటరీగా వచ్చే అవకాశాలున్నాయంటారండి? కీళ్ళవాతాలు హెరిడిటరీ అని ఖచ్చితంగా చెప్పలేం గానీ, అంటే ఇద్దరు పేరెంట్స్‌లోనే అంటే కీళ్ళవాతం అంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ మళ్ళా మీకు గుర్తుకు తెస్తున్నాను. ఆటోఇమ్యూన్ డిసీజెస్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కీళ్ళవాతాలు మోస్ట్ ఆఫ్ ది ఆర్థరైటిస్ ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇది కాకుండా ఇన్ఫెక్షస్ ఆర్థరైటిస్ అని, పోస్ట్ ఇన్ఫెక్షస్ ఆర్థరైటిస్ అని ఇటువంటివి కొన్ని ఉంటాయి. అవి కొంచెం కొంతకాలం ఉండి కొన్ని వారాలు, కొన్ని నెలల ముందు బాధించి మనకి అది ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే అది వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇప్పుడు హెరిడిటరీ అని మీరు అన్నారు కదా! హెరిడిటరీ అనేది ఖచ్చితంగా చెప్పలేము గానీ, అంటే జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువ శాతం సుమారుగా ఒక 10-15% ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కూడా ప్రతి అన్ని కీళ్ళవాతాలు కాదు. కొన్ని కీళ్ళవాతాలు ఎక్కువ శాతం. అంటే ఇలా వంశపారంపర్యంగా ఉంది అని ఒక అంటే ఒక ఫ్యామిలీలో ఇలా వంశపారంపర్యంగా అది వస్తోంది అన్నప్పుడు, చిన్నతనం నుంచి ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమన్నా ఉంటాయా? మీరు ఆహ్, చాలా ఈ యాప్ట్ క్వెషన్ అడిగారండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇవన్నీ ఆటోఇమ్యూన్ కండిషన్స్. నాకొక ఫ్యామిలీ ఉంది నాకు. హ్మ్. ఫస్ట్ ఫాదరు కొన్ని సంవత్సరాలుగా కీళ్ళవాతం స్పాండైలో ఆర్థ్రోపతి కండిషన్ బాధపడుతూ నా దగ్గర పనిచేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ కజిన్, మరి ఇంకో కొన్ని నెలల తర్వాత వాళ్ళ చెల్లి, తర్వాత వాళ్ళ పిన్ని, అంటే వాళ్ళ తర్వాత ఫైనల్‌గా అలుపు. అందరికన్నా చిన్నవాడు అలుపు. వీళ్ళందరూ కూడా ఒకే రకమైన కీళ్ళవాతం స్పాండైల్ ఆర్థ్రోపతి. ఇది యాక్చువల్లీ V27 ఎనర్జీతో సంబంధం ఉన్న కీళ్ళవాతం. సో, అంటే ఇది ఎక్కువగా ఫ్యామిలీస్‌లో అన్నమాట. ఇదొకటి. తర్వాత సోరియాసిస్ ఉంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కండిషన్ ఎక్కువగా ఫ్యామిలీస్‌లో రన్ అవుతా ఉంది. అంటే మేము కామన్‌గా చూసేది. వీళ్ళకి ఆహ్, వీళ్ళకి వైద్యం చేస్తున్నప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తే అర్థమవుతుందని అంటే ప్రజలకి నేను చెప్తున్నాను. తండ్రికి చేసిన వైద్యం తీవ్ర స్థాయిలోని వచ్చిన తర్వాత మేము మొదలుపెట్టాం. అదే వాళ్ళ కొడుకుకి మేము వైద్యం చేసినప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల మాకు స్కూల్ ఏజ్‌లో మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అతను స్కూలింగ్ అయిపోయి ఇంజినీరింగ్ అయిపోయి చక్కగా ఇప్పుడు ఉద్యోగం కూడా చేసుకుంటున్నారు. మొదలు ఆపేసేసాం. ఓకే. వాళ్ళ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. ఫాదర్‌కి కొంచెం ఎక్కువ స్థాయి ముదిరిన తర్వాత మనం వైద్యం మొదలుపెట్టాం. స్టూపింగ్ పోర్షన్ స్పాండిలైటిస్ అని ఇంకో పేరు స్పాండిలోఆర్థరైటిస్‌కి దాన్ని స్టూపింగ్ పోర్షన్ అంటాం. ఆ రకమైన పోర్షన్ మారిపోయి కరెక్ట్ చేయలేని పరిస్థితి. బట్ ఓన్లీ మనం రిలీఫ్ చేయగలుగుతాం. కాంప్లికేషన్స్ రాకుండా చూడగలుగుతాం. ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేయడం అన్నది అంటే మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అదే. ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్షన్ చేయడం అన్నది మెయిన్ ప్రివెన్షన్. ఎందుకంటే ఇప్పుడున్న సైన్స్ పరిజ్ఞానంతో రాకుండా చేయడం అన్నది ఇంకా మనం ఏమి కనిపెట్టలేదు. ఇంకా ఇంకా రీసెర్చ్ దశలోనే ఉంది. ఏది మనం జెనెటిక్ కౌన్సెలింగ్ చేసి ఇద్దరు కీళ్ళవాతం ఉన్న పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు రాకుండా చేయడం అనేది ఇంకా రీసెర్చ్ స్థాయిలోనే ఉంది తప్ప అది మనం కంప్లీట్‌గా మనం ప్రివెంట్ చేయగలిగిన పొజిషన్‌లో లేదు. బట్ వస్తుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా మనం 10-15% ఎక్స్‌ట్రా తీసుకుంటాం తప్ప దానికోసం పిల్లల్ని కాకుండా ఉండాలా అనే ప్రశ్న కూడా మాకు వేసినవాళ్ళు. హ్మ్. కానీ జెనెటిక్ కౌన్సెలింగ్‌లో ఇంపార్టెంట్ జబ్బులు కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఈ పిల్లలకి ఈ కొంచెం ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే విధంగా ఉంటే వాటిని మీ పిల్లలకి కలవదని చెప్పగలుగుతాం గానీ,
ఇవి ప్రాణాంతకం తీవ్రమైతే తప్ప ప్రాణాంతకం అయ్యే అవకాశం లేదు. అవకాశాలు లేవు అని. అంటే జనరల్‌గా నేను విన్నదేంటంటే, సోరియాసిస్ ఇలాంటివి వంశపారపర్యంగా వస్తాయి. అలాంటి వాళ్ళు కొంచెం పిల్లల్ని కనడానికి కూడా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా భయపడతారు. డాక్టర్స్‌ని కన్సల్ట్ చేస్తారు. అసలు పిల్లలే వద్దనుకున్న వాళ్ళు కొందరుంటారు. కావాలనుకున్నా వాళ్ళకి ఇది వస్తుందేమో అన్న ఒక అపోహ. అంటే ఈ ఆర్థరైటిస్‌కి సంబంధించి కానీ, సోరియాసిస్‌కి సంబంధించింది కానీ, వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయంటారా? సైంటిఫిక్‌గా ఆన్సర్ కాకపోయినా హ్మ్. నేను జనరల్‌గా ఆన్సర్ చెప్తాను. అంటే అంటే ఈ పిల్లల్ని కనాలి అనుకునే తల్లిదండ్రులకు నా సూచన ఏంటంటే, కీళ్ళవాతాలు ఉంటే గనక పిల్లల్ని కనకూడదనే రూల్ లేదు. వద్దని నేను చెప్పను. తల్లిదండ్రులు తల్లి కాబోతున్న ఆర్థరైటిస్ జబ్బు ఉండి తల్లి కాబోతున్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పిల్లల్ని కనడానికి ఆరోగ్యకరంగా ఉందా లేదా? అంటే స్పెషల్ టెస్టులేమన్నా చేయించుకోవాలా? చే డాక్టర్ల దగ్గరికొచ్చి? ఆ! ఎప్పుడు అసెస్‌మెంట్ అదే ఇవన్నీ కూడా ఇవి స్పెషలిస్ట్ పర్యవేక్షణలోనే జరగాలి. ఇదొక పెద్ద సబ్జెక్ట్ అండి. ఓకే. రొమటాలజీ అండ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న ఏరియా. ఎందుకంటే ఇప్పుడు ఈ రొమటాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అని లేకపోతే చెప్పను. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని లేదు కదా! అవునవును. కామన్‌గా కూడా ఉన్నాయి. అలాంటిది ఈ రొమటాలజికల్ కండిషన్స్ అంటే మీకు ఇప్పుడు చాలా కేసెస్‌లో వింటూ ఉంటాము. అవునండి. ఏంటంటే వ అసలు ముందర ప్రెగ్నెన్సీకి ముందర కూడా వాళ్ళు అనుకుని పర్ఫెక్ట్‌గా ఉన్నాము అనుకున్నాకే దే విల్ గో టు వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీని తీసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు లేడీస్. అంటే వాళ్ళ కోసం నేను అడుగుతోందనమాట. అవునండి. ఇలాంటివి ముందర ఏమన్నా అంటే స్పెషల్‌గా టెస్టులు చేయించుకోవడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని? అంటే హార్ట్‌కి సంబంధించి కొంతమందికుంటాయి. అలాగా అయితే సరైన ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను ఈ సందర్భంగా. హ్మ్. కొన్ని రకాల కీళ్ళవాతాలు ముఖ్యంగా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ సిండ్రోమ్ అంటాము. అది ఆ రకమైన కీళ్ళవాతం పెద్దగా బాధించదు. ఓన్లీ ప్రెగ్నెన్సీ అప్పుడే ఎక్కువగా బాధిస్తా ఉంటది. ప్రెగ్నెన్సీ అప్పుడే తరచుగా ప్రెగ్నెన్సీలు అంటే గర్భస్రావం జరిగిపోవడం జరుగుతా ఉంటది. లేదా గర్భంలో పెట్టి చనిపోతూ ఉండడం జరుగుతుంది. ఇది యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ యొక్క ముఖ్య లక్షణం. ఇది అది సింగిల్‌గా రావచ్చు. లేదా లోపస్ అని ఇందాక మనం ప్రస్తావించాము. దాంతో పాటు ఎక్కువగా వస్తుంది. ఇంకొక కండిషన్ జార్గ్రన్ సిండ్రోమ్ అనే కండిషన్. దాంట్లో యాంటీబాడీస్ అనేవి ఇవి ప్లాసెంటా క్రాస్ చేసి బిడ్డలోని హార్ట్ బ్లాక్ రావడం, బిడ్డని ఐయువి బ్రెయిన్ డెత్‌కి చేయడం అనేది జరుగుతా ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం ముఖ్యంగా ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ తీవ్రతను నేను అసెస్ చేస్తాను. జబ్బు యొక్క డిసీజ్ యాక్టివిటీ ఎలా ఉందని చూస్తాం. ఇప్పుడు మీరు ఆ డిసీజ్ యాక్టివిటీని కంట్రోల్ చేసుకోకుండా ప్రెగ్నెన్సీకి వెళ్తే డెఫినిట్‌గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం. ఇబ్బంది అయ్యే అవకాశం. ఆహ్, ఇదొక యాంగిల్. డిసీజ్ యాక్టివిటీ అసెస్ చేసి మీ ప్రెగ్నెన్సీకి ప్రొసీడ్ అవ్వండి అని చెప్తా. కానీ మేము వాళ్ళు ఎప్పుడు విజిలెంట్‌గా ఉండాలి. పేషెంటు, డాక్టరు. కంటిన్యూటీ ఉండాలి. ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా అపోహలు ఉంటారు. బానే అవును. ఉంది. మళ్ళా డెలివరీ అయింది. అలా కాదు. ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల కీళ్ళవాతాల తీవ్రత చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా లూపస్. ఓకే సార్. ఆహ్, మిగతా కాన్ఫ్లిక్ట్ టిష్యూ డిసీజ్ అన్నీ కూడా చాలా ఎక్కువయ్యే అవకాశం. నాకు రీసెంట్‌గా కూడాను కీళ్ళవాతం మీరు అడిగిన ప్రశ్న లాంటి ప్రశ్నలు కరెక్ట్‌గా పేషెంట్ నా దగ్గరికి రావడం జరిగింది. అంటే అంటే ఎప్పుడో వస్తుంటారు. ఈ మధ్యలో వచ్చారు కాబట్టి నేను గుర్తుపెట్టుకొని చెప్తాను. ఇది పెళ్ళైన కొత్తలో కీళ్ళవాతం లైట్‌గా మొదలైంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తీవ్రత చాలా ఎక్కువైపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. హ్మ్. ఉన్నప్పుడు ఆహ్, మామూలు వైద్యం అంటే ప్రెగ్నెన్సీ బ్యాలెన్స్ చేసుకునే కీళ్ళవాతం మందులు ఇచ్చినా సరే కీళ్ళవాతం తగ్గకపోతే బయోలాజికల్ ఇంజెక్షన్స్ ఆ పేషెంట్ యొక్క కీళ్ళవాత తీవ్రత తగ్గించడానికి ఇస్తూ ఆమె ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసింది. ఇదొక ఉదాహరణ. మరికొన్ని ఉదాహరణలు ఏంటంటే హ్మ్. చాలా అంతకుముందు చాలా సార్లు గర్భస్రావాలు జరిగిపోయాయి కీళ్ళవాతం. అది ఆహ్, కొంచెం మంచి గైనకాలజిస్ట్ వాటిని గుర్తించి కొన్ని టెస్టులు చేసి నా దగ్గర రిఫర్ చేయడం జరిగింది. మేము అప్‌కమింగ్ ప్రెగ్నెన్సీలో పూర్తి స్థాయి సంవత్సరం అంతా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ నేను, గైనకాలజిస్టు
పేషెంట్ జాగ్రత్తగా ఉండి ఆ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా డెలివరీ చేయాలి. ఓకే సో సార్. ఇలాంటి సందర్భాలు కోరుకోగలము. అంటే అంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటన్నిటి నుంచి బయటపడొచ్చు అని చెప్తున్నారు ఆ! మీరు. అది. ఇప్పుడు అదే ఇవి కీలవాతం ఉన్నా లైఫ్ ఏమి ఆగిపోదు. ఆగిపోదు. అవును. లైఫ్ విల్ గో ఆన్. ఓకే సార్. అంటే వి షుడ్ మూవ్ ఆన్, వి షుడ్ గో ఆన్. ఆ! అది కీలవాతం అనేది అంటే ఇప్పుడు అవేర్‌నెస్ లేక చాలా మంది అవును. భయపడిపోయి భార్యాభర్తలు విడిపోవడం కూడా జరుగుతుంది. అవునండి. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మీకు లోపస్ లేకపోతే కీళ్ళవాతం ఇప్పుడు వచ్చిందని తెలుసు. ఫ్యూచర్‌లో ఇంకేమొస్తదో ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు మనం దీని గురించి అవగాహన ఉన్నప్పుడు మనం వైద్యం చేయగలుగుతాం, కంట్రోల్ చేయగలుగుతాం. ఓన్లీ మీరు మేము అంటే స్పెషలిస్ట్, పేషెంట్ కలిసి టీమ్ వర్క్‌గా దాన్ని మనం నివారించుకోవాలి తప్ప కంట్రోల్ చేసుకొని అంటే లైఫ్‌లో మనం క్యారీ ఆన్ అయిపోవాలి తప్ప మనం దాన్ని ఏదో పెద్ద సమస్యలాగా తీసుకున్నట్టు సమస్యనే. అంటే భరించే వారికి సమస్యలే. కాకపోతే యాస్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను. అధిగమించాలని చెప్తున్నారు. అధిగమించాలి. అధిగమించవచ్చు. అధిగమించిన పేషెంట్స్ ఉన్నారు కాబట్టి. ఓకే సార్. మీరు రేపు ఆర్థరైటిస్ డే అన్నారు గదా! దాని గురించి అంటే మీ అసోసియేషన్ తరపున ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా సార్? అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నామండి. అది మేము ప్లాన్ చేస్తున్నాము. మీకు అది దాని పూర్తి వివరాలు మీకు మళ్ళా ఇచ్చి మీ కవరేజ్ కోసం ఖచ్చితంగా. ఓకే అండి. మీరు ఇప్పటివరకు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి, చాలా చక్కటి విశేషాలు, వివరాలు వీటి గురించి కూడా పేషెంట్స్‌కి కానీ, మా సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి వివరించారండి. ఇంకా ఇలాంటి మంచి విశేషాలు మీ నుంచి ఎన్నో రావాలని మేము కోరుకుంటూ నమస్కారం డాక్టర్ గారు. ధన్యవాదాలు.